ఎస్. అయితే ఒక రకంగా సక్సెస్. ఇంకోటి థియేటర్‌లో ఒక సినిమా వస్తుంది కాబట్టి, ఈ థియేటర్‌కి జనాన్ని రప్పించాలి అన్న థాట్‌లో చేస్తున్న ప్రమోషన్స్ ఏమున్నాయో మీరు మేదేసుకొని చేస్తున్నారు చూసారా? దానికి అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ అంటే ఇది నా సినిమా కూడా కదా, ఆ! ఆ! కాబట్టి నా సినిమాకి నేను పబ్లిసిటీ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎస్. సో అది మీద వేసుకుని చేస్తున్నట్టు ఫీల్ అవ్వట్లేదు, బట్ థ్యాంక్ యూ, ఇట్స్ అ కాంప్లిమెంట్. డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నాను. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో నేను, అలాంటిది చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నాను. ఓకే. ఎందుకు ఆ అభిప్రాయంలోకి వచ్చేసరి ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అని? నేను జనరల్లీ ఐఎమ్ నాట్ నాకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం అనేది నేను చాలా అది బర్డన్గా ఫీల్ అవుతా. అలాంటిది నేను ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేటం నాకు బాగుంది. ఏంటి మార్పుకి కారణం? అవే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటమే మళ్ళీ అది. రెస్పాన్సిబుల్గా ఉంటే ఇలా చేసేవాడిని కాదేమో. ఆ ఇర్రెస్పాన్సిబిలిటీలోంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఓకే. ఈ మధ్య విన్నాను సినిమాలు కూడా ఇంతకుముందు చేద్దాంలే బాగా అట్రాక్ట్ అయితే అన్నవాళ్ళు కాస్త ఇప్పుడు కొంచెం సెలెక్ట్ చేసుకొని సైన్ చేసుకుంటూ వెళ్తున్నారని విన్నాం. మంచి సినిమాలు వచ్చేవి వేణు. అవునా? మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి సినిమాలు, మంచి దర్శకులు. నేను మిగతా ఎందుకు చెప్పట్లేదు అంటే వేణు, సిన్స్ యాజ్ ఎ జర్నలిస్ట్ యూ ఆల్రెడీ నో, బట్ నేనేంటంటే ఇప్పుడు నేను ఈ సినిమా ప్రమోషన్కి వచ్చి నేను దాని గురించి మాడితే నాకు రిలీజ్ అయ్యే నెక్స్ట్ ఇంకొక వారం రోజులు 8 రోజుల్లో ఉంది నాకు ఈ సినిమా. సో ఫ్యూ డేస్. సో దీన్ని ప్రమోట్ చేయటం నాకు మోర్ ఇంపార్టెంట్ దెన్ దోస్ ఫిల్మ్స్. అది ఎలాగో మళ్ళీ ఇంకో 1.5 months దానికి మళ్ళీ కలుస్తాం మనం, అప్పుడు దాని గురించి చెప్తాను. అఫ్ కోర్స్. కానీ ఈ లైనప్ ఏదైతే ఉందో ఈ లైనప్ ఏంటంటే కాస్త ఆహ్లాదంగా ఆనందకరంగా అనిపిస్తుంది. రెగ్యులర్గా థియేటర్లో కనిపిస్తారు మీరు. థ్యాంక్ యూ. బట్ అవన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఒక ఇర్రెగ్యులర్ పాయింట్స్తో వచ్చే సినిమా అది. అవునా? చాలా ఇప్పుడు ఇది కూడా చాలా చాలా వెరైటీ ఫిల్మ్ ఇది గాయపడ్డ సింహం.